నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు 4 ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే లాప్రోస్కోపీ అని, హిస్ట్రోస్కోపీ అని ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది డైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాదు. సో 4 ఏంటంటే, ఒకటేమో ఓవులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్కోర్స్. మందులు ఇస్తారు, అండాలు పెంచుతారు. అది విడుదలవ్వడానికి కూడా మందులు ఇవ్వచ్చు. మీ ఇద్దరిని భార్యాభర్తల్ని కలవమని చెప్తారు ఫలానా రోజులు. ఎందుకంటే అండం విడుదలైంది, ఆ టైంలో కణాలు ఉంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది ఓవులేషన్ ఇండక్షన్ విత్ ఐయుఐ. ఐయుఐలో ఏంటంటే ఈ సేమ్ మెడికేషన్స్ ఇచ్చి అండం పెంచి విడుదల చేసి భర్త కణాలని గర్భసంచిలో కేయడం జరుగుతుంది ప్రాసెస్ అయ్యాక. మూడోది ఐవీఎఫ్. ఇవి బాడీలో ఉన్న కొన్ని అండాలని గ్రో చేసుకుని పెంచి ఇంజెక్షన్స్ ద్వారా వాటి నుంచి అండాశయాల నుంచి అండాలని తీసి భర్త కణాలతో కలిపిన తర్వాత పిండం ఏవైతే తయారవుతాయో వాటి నుంచి మంచిది సెలెక్ట్ చేసుకుని గర్భసంచిలో కేయడం. నాలుగోది ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఈ ట్రీట్మెంట్ లో ఒక్కొక్క అండంలో ఒక్కొక్క కణం వేయడం జరుగుతుంది. అది కూడా సెలెక్ట్ చేసుకుని, దీంతో ఫలదీకరణం రేట్ ఎక్కువ అవ్వడము, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్ లో మనం ఎంచుకోవచ్చు ఏది బెటర్. మీ ఫ్యాక్టర్స్ బట్టి, ఎందుకు సంతానలేమి సమస్య అవుతుందో దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.